ప్రముఖ సినీ తారలు తమన్నా, కాజల్ అగర్వాల్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది. ఏ హీరోతో మీకు ఎక్కువ చక్కటి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను? చరణ్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రపంచంలోని అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర మోసగాడి మోసానికి బలవుతూనే ఉంటారు. మోసానికి మొదటి మెట్టు మన అత్యాశే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి కాజల్ అగర్వాల్ ఇష్యూనే. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ విషయంలోనూ అదే ప్రూవ్ అయింది. విషయానికొస్తే తమిళనాడులోని కోయంబత్తూరులో క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఒక కంపెనీని ప్రారంభించారు. అలా కస్టమర్లకి నమ్మకం కుదరాలంటే సెలబ్రిటీలని రప్పించి గ్రాండ్గా పార్టీ నిర్వహిస్తే జనాలు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని ఆ కంపెనీ యజమానులైన నితీష్ అరవిందులు డిసైడ్ అయి బ్రాండ్ అంబాసిడర్లుగా కాజల్ అగర్వాల్ ని తమన్నాని ఫిక్స్ చేశారు. ఇక అలా మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్లో కాజల్తో ఒక ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయగా అక్కడ ఈమె ఆ కంపెనీని ప్రమోట్ చేస్తూ అందులో పెట్టుబడులు పెడితే ఎక్కువగా లాభాన్ని పొందొచ్చని చెప్పడంతో కాజల్ మాటల్ని నమ్మి అక్కడున్న వారు ఆ కంపెనీలో 3 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. అలా అక్కడ వచ్చిన రెస్పాన్స్ తో ఆ కంపెనీ వారు ముంబైలోని క్రూజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీని ఆర్గనైజ్ చేసి మళ్ళీ కాజల్ ని పిలిపించగా అక్కడ కూడా తను క్రిప్టో కరెన్సీ గురించి ప్రచారం చేస్తూ అందరికీ ఆ కంపెనీపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. అలా ఆ కంపెనీని కాజల్ తమన్నాతో ప్రచారం చేపిస్తూ ఢిల్లీ, ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర, కేరళ అని 10 రాష్ట్రాల్లో స్టార్ట్ చేయగా ఇప్పుడు ఆ కంపెనీ యాజమాన్యం అందరినీ మోసం చేసి 60 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో బాధితుల్లో ఒకరైన అశోక్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఆ కంపెనీ ఓనర్స్ తో పాటు తమన్నా, కాజల్ పై కూడా కంప్లైంట్ చేయడంతో కాజల్, తమన్నా కూడా ఈ స్కామ్ లో భాగస్వామ్యులుగా ఉన్నారా, అందువల్ల ఈ కంపెనీని ప్రమోట్ చేశారనే కోణంలో పోలీసులు వీరిద్దరికి నోటీసులని పంపించి విచారణకు హాజరు కావాలని సూచించినట్లు తెలుస్తుంది. నిజంగానే కాజల్ అగర్వాల్ ని అరెస్ట్ చేయబోతున్నారా? ఒక సేల్స్ గర్ల్ నుండి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది? కాజల్ హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? రామ్ చరణ్ కి కాజల్ కి మధ్య అసలు ఏం జరిగింది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ అనేది అందరికీ ఒక ఎమోషన్. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల టెన్షన్స్ తో అలసిపోతున్న మనం చక్కటి టీ విషయంలో ఎందుకు రాజీ పడాలి? అందుకే మన బేబర్ టీ మీకోసం స్పెషల్ టీని తీసుకొస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫుడ్ ని త్వరగా డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతూ స్ట్రెస్ ని కూడా రిలీఫ్ చేస్తుంది. బేబర్ టీ వెబ్సైట్ లో స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగించి స్పెషల్ టీని ఆర్డర్ చేసుకుంటే 20% డిస్కౌంట్ లభిస్తుంది. త్వరపడండి, ఈ ఆఫర్ ఫస్ట్ 50 ఆర్డర్స్ కి మాత్రమే. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కాజల్ అగర్వాల్ ఈమె 1985 జూన్ 19న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి సుమన్ అగర్వాల్, తల్లి వినయ్ అగర్వాల్. ఈమెకి నిషా అనే చెల్లెలు కూడా ఉంది. ఇక కాజల్ తండ్రి ఒక బట్టల కొట్టుని రన్ చేస్తే తల్లి ఆ షాప్ లో భర్తకి చేదోడు వాదోడుగా ఉండేది. ఇదిలా ఉంటే కాజల్ తన స్కూలింగ్ ని ముంబైలోని సెయింట్ ఆనస్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న కాజల్ తన తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూసి తను బాగా సంపాదించి వారిని బాగా చూసుకోవాలనుకునేది. అలా తను ఇంటర్ చదివేటప్పుడే కాలేజీలో జరిగే అందాల పోటీల్లో పాల్గొని గెలవడంతో కాజల్ స్నేహితులందరూ తనతో అచ్చం ఐశ్వర్యరాయ్ లాగే ఉన్నావని, సినిమాల్లోకి వెళితే పెద్ద హీరోయిన్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో అప్పటి నుండి కాజల్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అలా ఒకవైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు కాజల్ తమ బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తూ తన పాకెట్ మనీని సంపాదించుకునేది. ఇక ఇదిలా ఉంటే ముంబైలోని కిషిచంద్ చెల్లారం అనే కాలేజీలో కాజల్ మాస్ మీడియా కోర్సులో జాయిన్ అవ్వగా ఒకవైపు డిగ్రీ చేస్తూనే మరోవైపు మోడలింగ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ర్యాంప్ వాక్స్ చేస్తూ చిన్న చితక బ్రాండ్లకి మోడల్ గా చేస్తుండేది. అలా 3 సంవత్సరాలు మోడలింగ్ చేసిన దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని మూవీస్ లో లేక సీరియల్స్ లో తన సత్తా చాటుకోవాలనుకుంది. దీంతో తనకి తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్స్ ని కాంటాక్ట్ అయి ఛాన్స్ల కోసం అడిగిన ఈమెకి హీరోయిన్ గా ఎవరు ఛాన్స్లు ఇవ్వకపోవడంతో తనకెదురయ్యే ఆర్థిక సమస్యల వల్ల వచ్చే చిన్న చితక పాత్రల్ని చేయాలని డిసైడ్ అయింది. అలా ఐశ్వర్యరాయ్, వివేక్ ఓబెరాయ్ నటించిన క్యూ హో గయానా అనే మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్న చితక పాత్రల్ని చేస్తూ 7/G బృందావన్ కాలనీ మూవీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేయడం ద్వారా కాజల్ తన సినీ అరంగేట్రం చేసింది. కానీ ఈ మూవీస్ 2004లో రిలీజ్ అయి హిట్ అయిన
ఈమె చేసిన పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో తనకి సినిమాల్లో లక్ లేదని భావించిన కాజల్ యాక్టింగ్, మోడలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తండ్రి బట్టల కొట్లో పనిచేయడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే ముంబై హీరోయిన్స్ కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే డైరెక్టర్ తేజ లక్ష్మీ కళ్యాణం మూవీలో హీరోయిన్ కోసం బాంబేకి వెళ్లి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ని కలిసి న్యూ కమర్స్ గురించి అడగగా అందుకు అతను సౌత్ డైరెక్టర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నింటికి సిద్ధంగా ఉన్న కొంతమంది అమ్మాయిల పిక్స్ ని చూపించగా అందులో కాజల్ ఫొటోస్ కూడా ఉండడంతో అది చూసిన తేజ ఆమెను ఆడిషన్ చేయాలనుకున్నాడు. కానీ ఆ కోఆర్డినేటర్ ఆ అమ్మాయి ఆదివారం మాత్రమే ఆడిషన్ కి వస్తుందని, మిగిలిన రోజులు తన షాప్ లోనే పనిచేస్తుంటుందని చెప్పగా అందుకు తేజ ఆ అమ్మాయి ఇక్కడికి రాకపోతే మనమే అక్కడికి వెళ్దామని చెప్పి కాజల్ పనిచేస్తున్న బట్టల కొట్టుకి వెళ్లడం జరిగింది. ఇక అలా ముందుగా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కాజల్ తో మాట్లాడుతూ నీకు తెలుగు సినిమాల్లో ఛాన్స్ ఉందని చెప్పగా అందుకు తను చిన్న చితక పాత్రలైతే చేయనని కరాఖండిగా చెప్పడంతో తేజ మాట్లాడుతూ తన మూవీలో మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటున్నానని చెప్పగా కాజల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని కాజల్ ని తేజతో హైదరాబాద్ కి పంపించారు. అలా ఈ మూవీ 2006లో షూటింగ్ స్టార్ట్ అవ్వగా 2007 ఫిబ్రవరి 15న రిలీజ్ అయి ఫ్లాప్ అయిన తేజ రికమెండేషన్ తోనే కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చందమామ మూవీలో కాజల్ కి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో కాజల్ కి పౌరుడు, ఆటాడిస్తా అనే మూవీస్ లో కూడా ఛాన్సులు వచ్చాయి. అలా ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాకపోయేసరికి తన మకాన్ని తమిళ్ కి మార్చేసి పళని, సరోజ, బొమ్మలాట అనే మూవీస్ చేస్తూ బిజీ అయింది. ఇక అలా పళని మూవీ షూటింగ్ సమయంలో కాజల్ పేరు ఆ సినిమా హీరో భరత్ తో గట్టిగా వినిపించింది. అలా సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న భరత్ తో కలిసి కాజల్ పార్టీస్, పబ్స్ అని వెళుతూ తరచూ మీడియా కంట పడడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక పళని మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో భరత్ కాజల్ తో సినిమాల్లో నటించకుండా తనని పెళ్లి చేసుకోమని పెళ్లి ప్రపోజల్ పెట్టగా అందుకు కాజల్ తనకి ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయని, తన తల్లిదండ్రుల్ని ఆర్థికంగా సెటిల్ చేశాకే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న భరత్ కాజల్ తో 1 year డేట్ తర్వాత బ్రేకప్ చేసుకున్నాడు. అయినా అదంతా పట్టించుకొని కాజల్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళి మగధీరా మూవీని ప్లాన్ చేసి స్టార్ హీరోయిన్స్ ని అప్రోచ్ అవుతూ ఆ మూవీ కోసం 2 సంవత్సరాల డేట్స్ ని అడగగా అందుకు ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఒక హీరోయిన్ సినిమా కెరియర్ 5 సంవత్సరాలు ఉండగా అందులో 2 సంవత్సరాల సమయం ఒకే మూవీకి కేటాయిస్తే తమకి వర్కౌట్ అవ్వదని ఎవరూ ఒప్పుకోలేదు. ఇక ఈ క్రమంలోనే కాజల్ తమిళ ఇండస్ట్రీ నుండి మళ్ళీ తెలుగులోకి వచ్చి ట్రై చేస్తుండగా ఎవరు ఈమెకి ఛాన్స్లు ఇవ్వకపోవడంతో ఫైనల్ గా తను రాజమౌళి ప్రాజెక్ట్ కి ఓకే చెప్పి తనకి 2 years డేట్స్ ని ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ తర్వాత కాజల్ ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి బాంబేకి వెళ్లిపోవాలనుకుంది. ఇక అలా మగధీరా మూవీ షూటింగ్ జరిగేటప్పుడు రామ్ చరణ్, కాజల్ మధ్య కెమిస్ట్రీని వర్కౌట్ చేయాలని ఆ డైరెక్టర్ వీరిద్దరికి ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వడం, అలా నిదానంగా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఆ మూవీలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు. అలా మగధీరా మూవీ 2009లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత రామ్ చరణ్ సపోర్ట్ తోనే కాజల్ కి నాయక్, గోవిందుడు అందరి వాడేలే, ఆర్యా 2 అనే మూవీస్ లో చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఒకసారి కాజల్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ముగ్గురు కలిసి ఆస్ట్రేలియాకి వెకేషన్ కి వెళ్లడం, ఆ పిక్స్ బయటికి రావడంతో ఈ న్యూస్ అప్పట్లో మీడియాలో హల్చల్ అయింది. అయినా అదంతా పట్టించుకొని కాజల్ తన కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలంటే స్టార్ హీరోల సపోర్ట్ ఉంటేనే సాధ్యమని తెలుసుకొని వరుస సినిమాలని చేయడం మొదలెట్టింది. అలా బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, బిజినెస్ మ్యాన్, సారొచ్చారు, బాద్షా అని స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ తను ప్రొడ్యూస్ చేసిన ఖైదీ నెంబర్ 150లోనూ కాజల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా కూడా ఆ తర్వాత కాజల్ కి హీరోయిన్ గా డిమాండ్ తగ్గి ఐటమ్ డాన్సర్ గా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అలా 50కి పైగా సినిమాలు చేసి కెరియర్ బిగినింగ్ లో 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న కాజల్ హిందీలో సింగం మూవీ తర్వాత 50 లక్షల్ని తీసుకుంటూ ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదుగుతున్న సమయంలోనే తనకి హీరోయిన్ గా మార్కెట్ తగ్గిపోవడంతో అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో ముంబైలో తన తల్లిదండ్రులకి ఒక ఇల్లుని కట్టించింది. ఇక అలా హౌస్ ఇంటీరియర్ డిజైనింగ్ కోసం గౌతమ్ కిచులు అనే ఇంటీరియర్ డిజైనర్ ని అప్రోచ్ అవ్వగా ఆ సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా గౌతమ్ కి ఇండస్ట్రీపై అవగాహన లేకపోవడంతో కాజల్ 5 సంవత్సరాల డేట్ తర్వాత అతన్ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి కాజల్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆచార్య మూవీలోనూ ఆమెకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా సగం మూవీ షూటింగ్ జరిగాక లాక్డౌన్ రావడంతో మధ్యలోనే ఆ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే అప్పటికే 35 ఏళ్లున్న కాజల్ తన సినిమాగ్రాఫ్ తగ్గడం
అడగడంతో గౌతమ్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి లాక్డౌన్ టైంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2020 జూలైలో వీరిద్దరూ పెళ్లి చేసుకొని అందుకు సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో చాలా మంది షాక్ కి గురయ్యారు. ఇక ఈ కారణంతోనే రామ్ చరణ్ కాజల్ ని ఆచార్య మూవీ నుండి తొలగించి ఆమెతో షూట్ చేసిన పోర్షన్ ని కూడా తీసేశారనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. ఇక అందుకు తోడు RRR మూవీ ఆస్కార్ ని దక్కించుకున్నప్పుడు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి విషెస్ చెబితే కాజల్ మాత్రం తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్టీఆర్ ఫోటోని మాత్రమే పోస్ట్ చేస్తూ రామ్ చరణ్ పైన ఉన్న కోపాన్ని చూపించడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాలని మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ బర్త్డేకి కాజల్ ని మరియు తన భర్తని ఇన్వైట్ చేయడంతో ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కాజల్ 2022 ఏప్రిల్ 9న ఒక బాబుకి జన్మనివ్వగా ఒకవైపు ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ మరోవైపు మూవీస్ లోను సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీ అయింది. ఇక అలా మూవీస్ తో పాటే యాడ్స్ ని కూడా చేస్తూ మధ్యలో కొన్ని కంపెనీస్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న క్రమంలోనే 2022లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కంపెనీని ప్రమోట్ చేస్తూ అందుకు సంబంధించిన ఈవెంట్స్ లో కాజల్ పాల్గొనడం జరిగింది. ఇక అలా స్టార్ హీరోయిన్ చెబుతుందంటే జనాలు తన పైనున్న నమ్మకంతో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చనే ఆశతో అందరూ ఇన్వెస్ట్ చేయగా ఇప్పుడు ఆ కంపెనీ 60 కోట్లని వసూలు చేసి మోసం చేయడంతో మోసపోయిన వారు పోలీసులకి కంప్లైంట్ ఇస్తూ కాజల్ చెప్పడం వల్లే తాము ఇన్వెస్ట్ చేశామని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీంతో త్వరలోనే పోలీసులు కాజల్ ని పిలిచి విచారిస్తూ ఒకవేళ ఆ కంపెనీతో తనకి పార్ట్నర్షిప్ లాంటిది ఉంటే తనని అరెస్ట్ చేసే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కాజల్ హీరోయిన్ గా, ఐటమ్ డాన్సర్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 64 మూవీస్ లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను 3 సైమా అవార్డ్స్ తో పాటు 2 సినీ అవార్డ్స్ ని కూడా అందుకుంది. మీకు కాజల్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, దురాశ చేతులు చాచడం మొదలు పెడితే మనిషి ఊహకందనంత దూరానికి వెళుతుంది. ఇది ఫోక్స్ నటి కాజల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.